డిఎస్సీపై వైసీపీ చేపడుతున్న ఆందోళనలు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తీవ్రంగా తప్పుపట్టారు. 5 ఏళ్ల పాటు ఒక్క డిఎస్సీ పోస్టు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు, దీక్షల పేరుతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సీ అభ్యర్థులు లేకుండా దొంగ రిలే దీక్షలు చేపట్టి ప్రజల దృష్టిని మార్చలేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల మోసపూరిత మాటలను అభ్యర్థులు నమ్మొద్దని సూచించారు. త్వరలో మరో డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుందని, గతంలో స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగనమలకు అత్యధిక స్థాయిలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు లేదా ఆపరేషన్లు లాంటి జరిగి ఉంటాయో వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు. మరి ఏం చెప్తారు? సింగనమలకు ఎప్పుడు లేని స్థాయిలో కూడా ఈసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నారండి ప్రజలందరూ కూడా. ఎందుకంటే సింగనమల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా 2 ఏళ్ల పరిపాలనలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, లోకేష్ గారి సహకారంతో ఈరోజు దాదాపు నియోజకవర్గంలో 7 కోట్లు, దాదాపు 800 మందికి మనం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లని అందజేయడం జరిగింది. ఆర్థిక సంక్షోభం ఎంతున్న రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలు వైద్య కోసం ఇబ్బంది పడి అప్పులు చేసి ఈరోజు వాళ్ళ ప్రాణాల వరకు వచ్చి ఈరోజు మెడికల్ బిల్స్ కట్టుకోలేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమం అది. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే పేద కుటుంబాలని ఒక పెద్ద తండ్రిగా, అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు పెన్షన్ రూపంలో ఈరోజు సదరన్ స్లాట్స్ ఓపెన్ చేసి కొత్త పెన్షన్ కి కూడా ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే గత 5 సంవత్సరాలు పేద ప్రజలను పట్టించుకోకుండా 5 సంవత్సరాలు చేసినటువంటి వైసీపీ రాజకీయం మనం అందరం కూడా చూసాం. ఈరోజు చూస్తుంటే చాలా మంది పేద ప్రజలందరూ కూడా, అంటే కూలి పనులకు వెళ్ళేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున, అంటే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షల రూపాయలతో సహా ఈరోజు చెక్కులు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఈరోజు బడుగు-బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక తండ్రి స్థానంలో ఉండి ఇంత పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు. ఈ రోజు అదే కార్యక్రమంలో భాగంగా 40 మంది వరకు కూడా 25 లక్షల రూపాయలు చెక్కులను మనం అందజేయడం జరిగింది. మీరు చూసుకుంటే పోయిన నెలనే 100 మందికి కూడా మనం ఒకేసారి చెక్కులు అందించాం. 1 కోటి రూపాయల పైన అప్పుడు కూడా చెక్కులు అందించాం. సో దాదాపు 7 కోట్ల రూపాయలతో 8 మంది పైగా మనం చెక్కులు అందిస్తాం. డిఎస్సీ పై నారా లోకేష్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సుమారుగా 16,000కు పైగా ఒక్క సంతకంతో భర్తీ చేశారు. కానీ దీనిపై వైసీపీ నాయకులు ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే నిరాహార దీక్షలన్నీ, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. నవ్వుతున్నారండి ప్రజలు. అసలు ఏం మాట్లాడాలండి అట్లా వ్యక్తులు? అసలు ఆ వ్యవస్థ, వైసీపీ పార్టీ అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాల్సినటువంటి పార్టీ కాదండి. నిజంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజు డిఎస్సిని, అంటే మెగా డిఎస్సిని ఈరోజు ఎన్నికల హామీగా మొదటి సంతకంతో 16,000 పైచిలుకుతో ఈరోజు పోస్టులను భర్తీ చేసి సంవత్సరం అయిందండి. వాళ్ళ తల్లిదండ్రుల సాక్షిగా ఈరోజు పారదర్శకంగా, నిజాయితీగా ఒక కార్యాచరణతో హారిజాంటల్ రిజర్వేషన్ ని చెప్తూ నోటిఫికేషన్ ని ఇచ్చి మరి ఈ రోజు భర్తీ చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఈ రోజు అట్లాంటి కుటుంబాలను ఈరోజు చూసుకుంటే బడుగు బలహీన కుటుంబాలు అందరూ కూడా జాబ్స్ పొందిన వాళ్ళే. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు చూసారు. ఈ రోజు అన్ని కూడా ప్రజలు బయట పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నా కానీ దాదాపు 2 లక్షల జాబులు నేను భర్తీ చేస్తానని బహిరంగ సభల్లో చెప్పినటువంటి వ్యక్తి ఒక్క పోస్ట్ ఇవ్వలేదండి. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి టీచర్లని ఏ రకంగా ఉపయోగించుకున్నారండి? మద్యం షాపుల ముందు నిల్చోబెట్టారు, బాత్రూమ్లు గడిగిచ్చారు, బాత్రూమ్ ఫోటోలు తీయించారు. అంటే ఆ వృత్తికి ఎంత అవహేళన చేస్తూ కించపరిచే విధంగా వృత్తిని వాళ్ళు రాజకీయ కలాపాలకు వాడుకున్నటువంటి పరిస్థితిని చూసి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారండి. టీచర్లు, అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఈ బుద్ధి చెప్పినటువంటి వైఖరి మనం చూసాం. ఈ రోజు సంవత్సరం అయ్యి వాళ్ళు జాయినింగ్ లెటర్స్ ఇచ్చినాము,
ఎవరి సాక్షిగా? వాళ్ళ తల్లిదండ్రుల ఒక వ్యవస్థ సాక్షిగా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అమరావతిలో అందరినీ పిలిపించి మరి ఎంత గౌరవంగా ఉపాధ్యాయులకి మనం పోస్ట్ భర్తీ చేస్తే ఈ రోజు అర్థం లేని ఆరోపణలండి. అంటే వాళ్ళకి డిఎస్సి అంటే ఏంటో తెలియదు, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు, ఈరోజు టెట్ ఎగ్జామ్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తులు ఈ రోజు ముందుకొచ్చి ఆ శిబిరాలు వేసుకొని జెన్జీ అంటున్నారు. జెన్జీ అంటే అర్థం ఏంటండి? అంటే చాలా మటుకు కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనే అవగాహన లేకుండా ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో నిన్న గాని అర్థం లేని ర్యాలీలు, అర్థం లేని శిబిరాలు పెట్టుకొని ఈ రోజు ప్రజలకి మభ్యపెట్టే పరిస్థితిని ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలి. సిగ్గుండాలండి మాట్లాడడానికి. ఎంత షేమ్లెస్ ఉన్నారంటే పరిస్థితి. ఎందుకంటే లోకేష్ గారు రాజీనామా చేయాలి? ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతా ఉన్నారు, ఉపాధ్యాయుల గౌరవాన్ని ఇస్తా ఉన్నారు, వాళ్ళ భద్రతను కూడా ఈ రోజు ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఈ రోజు వ్యవస్థను నడిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రతిదీ కూడా ప్రూఫ్స్ లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు, ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. సంవత్సరం తర్వాత ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడుతా ఉన్నారంటే రాబోయే ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఉనికి కోసము జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత లేదండి. ఆయన ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఉపాధ్యాయులను కించపరిచే విధంగా పరిపాలన అందించినటువంటి వ్యక్తికి ఈ రోజు మాట్లాడే అర్హత లేదని కూడా తెలియజేస్తారు. డిఎస్సిలో ర్యాలీలో డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, కేవలం వైసీపీ కార్యకర్తలు. నేను అందరం కూడా చూస్తున్నామండి, ప్రజలు నవ్వుతా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు నేను చూసుకుంటే పులివెందులలో అండి 10వ తరగతి స్కూల్ కాలేజ్ పిల్లలకి కండువాలేసి మీరు ఇదేమన్నా రాష్ట్రానికి సంబంధించా దేశానికి సంబంధించి జరిగినటువంటి సంక్షోభం అయితే మనం మాట్లాడుకునేకు ఉంటుంది. ఇది వాళ్ళకి అర్థం లేని సమస్యలో విద్యార్థులను కూడా బెదిరించి భయపెట్టి ఈరోజు సంస్థలని ఈరోజు కడప పులివెందుల ఆయన ఇది అని చెప్పి ఈ రోజు బెదిరించి నిన్న ర్యాలీలు చేసినటువంటి సందర్భాలు. ఈ రోజు ప్రతి శిబిరం ముందు చూసుకుంటా ఉంటే రీల్స్ రూపంలో ఎంత అవహేళనగా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి పిచ్చి పనులను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జెన్జీ అని పేరు పెట్టుకొని ఏదో ట్రెండింగ్ గా నడుస్తా ఉంది అని ఒక్క విద్యార్థి అని ఉన్నారా అండి? ఒక్క అభ్యర్థి నష్టపోయిన అభ్యర్థి ఉన్నారా అండి? ఈ రోజు ఎవరైతే నాకు న్యాయం జరిగిందన్న అభ్యర్థులు ఈ రోజు నిజంగానే బయటకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తులకి ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి ప్రెస్ మీట్స్ పెట్టి మరీ తెలియజేస్తున్నారు ఈ అభ్యర్థికి ఎందుకు రాలేకపోయింది, ఏ రకంగా రాలేకపోయింది. నోటిఫికేషన్ ని వాళ్ళు చదవకుండా, ఒక అవగాహన లేకుండా, ఒకవేళ 1-2-3 మార్కులతో మెరిట్ మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. నిన్న కూడా తెలియజేశారు, అక్టోబర్లో మళ్ళీ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వస్తా ఉంది. దయచేసి అభ్యర్థులకి, రాబోయే అభ్యర్థులకి, ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో గతంలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంత మార్కుల వరకు కూడా మిస్ అయినటువంటి పరిస్థితులు ఉండింటాయి, కొన్ని ఈక్వేషన్స్ వల్లనో కొన్ని కోటాల వల్లనో మిస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఈ రాజకీయ ముసుగులో మీరెవరూ కూడా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ప్రత్యేకంగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అట్టడుగున ఉన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మీ బలహీనాన్ని వాళ్ళు లబ్ధి చేసుకొని ఈ రోజు రాజకీయ కలాపానికి మిమ్మల్ని వాడుకుంటున్నారని కూడా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తును ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలని అందించడానికి ఈ రోజు వ్యవస్థలని తీసుకొని వస్తా ఉన్నారు, సంస్థలను తీసుకొని వస్తా ఉన్నారు. ప్రాంతాల వారీగా ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం చూస్తా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన మనం అందరం చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ రోజు అవగాహన లేని సబ్జెక్ట్స్ మీద ఈ రోజు వచ్చి అల్లర్లు చేస్తా ఉన్నారు. అసలు వాళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్లు చూస్తా ఉంటే చాలా చాలా బాధేస్తుందండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వైపు ప్రపంచమంతా తిరిగి చూస్తా ఉంది. అమరావతి అట్లాంటి రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధానిని ఈరోజు కడతా ఉన్నారంటే ఎన్ని గొప్ప సంస్థల్ని తీసుకొస్తున్నటువంటి వైఖరి మనం చూస్తాం. ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రోజు మనకి మద్దతు పలుకుతా ఉన్నారు, ముందుకు వస్తా ఉన్నారు. 16,000 ఉద్యోగాలు భర్తీ చేసినందుకు వాళ్ళు గవర్నమెంట్ కి చాలా కృతజ్ఞతలుగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయని వైసీపీకి టీడీపీ మీద కానీ కూటమి ప్రభుత్వంగా మాట్లాడే అర్హత లేదంటూ కూడా బండారు శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మురళీతో యోగానంద్, వైకే న్యూస్, అనంతపురం నుంచి.